బయలుదేరుతున్నావు. సరే, మాకు న్యూస్ తెలిసిన తర్వాత సరే హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ ఇక్కడికి కూడా వచ్చాము. అయితే మొత్తం 6 విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 విద్యార్థులు ఒక కారు వేసుకొని బయలుదేరి ఈ రోడ్లో వచ్చినారని తెలిసింది. అయితే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు న్యూస్ వచ్చిన తర్వాత మేము వెంబటే వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ వాళ్ళని హాస్పిటల్కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఒక 100 డయల్ చేసి అంబులెన్స్ ద్వారా కాంటినెంటల్ హాస్పిటల్కి పంపించారు. మేము వెంటనే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి నేను కూడా హాస్పిటల్కి పోతూ ఇటు వచ్చాను. ఆల్రెడీ మాది ఒక టీం హాస్పిటల్ దగ్గర ఉంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ నాకు ఇంకా అప్డేట్స్ రావు. ఇద్దరికైతే కొంచెం క్రిటికల్గా ఇంజరీ అయినట్టుగా తెలుస్తుంది. పిల్లలు కాలేజ్కి వెళ్ళారా సార్? ఈరోజు రాలేదండి పిల్లలు. వీళ్ళు ఎవరు కూడా ఈ 6 ఎవరు కూడా ఈరోజు కాలేజీకి రాలేదండి. ఎందుకంటే కాలేజీకి వస్తే వెహికల్ ఇంకా బయటకు రావడం ఉండదండి పిల్లలు. అంటే నేను ఈ సందర్భంలో మన విద్యార్థి లోకానికి చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత అన్ని కాలేజీల్లో కూడా, ఒక కాలేజీ అని కాదు, వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎంజాయ్ చేయాలని, స్పీడ్గా వెళ్ళాలని. ఇవన్నీ కూడా చేయకూడదు. మీరు దయచేసి మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీని నుంచి మన చుట్టూ జరిగే వాటి గురించి మనం గుణపాఠం నేర్చుకోవాలి. అంతేగాని మనకు జరిగితే కానీ మనం మారం అన్నట్లుగా ఉండకూడదని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. एक सेंट